ఎక్కడా తల్లిదండ్రుల మాటకి విలువ లేదు. ఇంటికి ఎందుకు వచ్చావు అని అడిగినందుకు ఒక అమ్మాయి తండ్రిని చంపేసిందండి 3 రోజుల క్రితం వార్త. 18 ఏళ్ల అమ్మాయి. ఇంటికి ఎందుకు ఆలస్యంగా వచ్చావు, సాయంత్రం 6ంటికి నన్ను అంటావా నువ్వు అని చంపేసిందండి. పత్రికల్లో వచ్చిన వార్త. 18 ఏళ్ల అమ్మాయి. దుర్మార్గాలకి ఘోరాలకి ఆడా మగ తేడా లేదు. ఎవరినేమో అనడానికి వీల్లేదు. చంపేయడం లేదా చచ్చిపోవడం. నువ్వు సెల్ ఫోన్ వాడద్దు. శ్రీలింగ వేనాయ విద్మహే చున్నీ కంఠాయ ధీమకి తన్నో చావు ప్రచోదయాత్ అయిపోయింది. ఇది సెల్ ఫోన్ వద్దన్న. గోదావరి తీరంలో కూర్చుని వేరుశనక్కాయల పొట్ల ఒకటి కొనుక్కుని నువ్వు తింటేనే తింటా, నువ్వు తింటేనే తింటా 2 సార్లు తినగానే వీళ్ళిద్దరు వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్ళిపోతారు తెలియదు. వేరుశనక్కాయలకే. తర్వాత వీళ్ళ బతుకంతా వేరుశనక్కాయలు కొట్టుకుని బతకాల్సింది. గోదావరి కాపాడదు, వేరుశనక్కాయలు కాపాడు. ఇది ప్రేమ ఈవేళ సాగుతున్నది. నా కోసం గోదావరికి వచ్చాడు. తర్వాత గోదావరితో చూసేసేది వాడే. నేను రమ్మనగానే వచ్చాడు. నువ్వు రమ్మనగానే మీ అమ్మ ఎన్నోసార్లు వచ్చిందమ్మా, మీ నాన్నగారు కూడా ఎన్నోసార్లు వచ్చారు నీ ఇంటికి, నీ కాలేజీకి. నీకు తండ్రి కనపడ్డంలా ఇప్పుడు. ఎందుకంటే వయస్సు కొవ్వెక్కిపోయింది. ఊళ్ళంతా 16 ఏళ్ళు వచ్చేసరికి ఆడదానికి మొగాడికి కూడా కొవ్వెక్కిపోయింది. వేళ పిల్లాడికి పెళ్లి చేశావంటే మనకు దక్కడమ్మా, ఇంక వాడు వాళ్ళకి దక్కినట్టే లెక్క. అవసరమైతే అమ్మాయి తరఫు వారు వస్తారమ్మా, అబ్బాయి తరఫు వాడు వెళ్ళకూడదు. వీళ్ళు పాపాత్ములు కొడుకుని కన్నా. మా వాళ్ళు వస్తారు, మీరు రావద్దు. పెడుతున్నారు స్పష్టంగా నెట్లో. మా ఇష్టం. మా వాళ్ళు వస్తారు, మీరు రావద్దు. మరి వీడు కొడుకుని కన్నవాళ్ళు ఏమైపోవాలి? 25 ఏళ్ళు పెంచి ఆవిడ ఎవరికో అప్పగించాలా? అందుకోసం ఆ కన్నది. ఇది అందరూ తేల్చుకోవలసిన విషయం. పిల్లలు సుఖపడ్డం ఒకటే కాదండి, అడగాలి అవసరమైతే. ఏమిట్రా అబ్బాయి మేమేమవ్వాలి ఇక్కడ అని. మా కొడుకునే మాటకు అర్థం ఏమిటండి? ఇంకా తల్లిదండ్రులను చూడకపోతే వాళ్ళే కోరుకున్నారండి, వాళ్ళే వెళ్ళిపోయారండి. మనం సరిగ్గా చూస్తే ఎందుకు కోరుకుంటారమ్మా? కోడలు అలా రాగానే అత్తగారు వెళ్ళిపోవలసిందేనా? అదేమన్నా మొత్తం ప్రవేశం నిష్క్రమణ? లేకపోతే ఇంట్లో ఉంటే రకరకాల మాటలా? కూతురైతే ఒకలా, తన తల్లి అయితే ఒకలా మాట్లాడటం, అత్తగారు అయితే ఇంకోలా మాట్లాడటం. మధ్యలో మగాడు చచ్చిపోవడం అన్యాయంగా. వాడు ఎటు మాట్లాడాడు, తల్లిని వదులుకోలేడు.